చూడండి రైతు మిత్రులారా, ఈరోజు మనం సఫర్ను తీసుకొచ్చాము. అద్యూన్కో కంపెనీ వారి సఫర్. ఇందులో కార్బాన్డిజం 12% మరియు మ్యాంకోజబ్ 63% ఉంటుంది. రైతు మిత్రులారా చూడండి, రైతు మిత్రులారా, పసుపు పంటలో వచ్చే అన్ని రకాల తెగులను ఇది నివారిస్తుంది. రైతు మిత్రులారా, ఇప్పుడు మనము ఒక ఎకరానికి 500 చొప్పున స్ప్రే చేసుకోవచ్చు. మనం ఒక అర ఎకరానికి 250 గ్రాముల సఫర్ను తీసుకొచ్చాము. ఇది ఒక స్ప్రే పంపుకు అంటే ఒక హాఫ్ ఎకరానికి మనము 4 నుండి 5 స్ప్రే పంపులు చేసుకోవాలి. ఈ 5 స్ప్రే పంపులకు 250 గ్రాములు నేను మిక్స్ చేసి 5 స్ప్రే పంపులుగా అర ఎకరం పసుపు పంటలో స్ప్రే చేసుకుంటున్నాను. రైతు మిత్రులారా, ఈ సఫర్లో వచ్చేసి కార్బాన్డిజం 12% మరియు మ్యాంకోజబ్ 63% అనేది ఉంటుంది. రైతు మిత్రులారా, పసుపు పంటలో వచ్చే దుంప కుళ్ళు రోగం, తాటాకు తెగులు, ఇలాంటి తెగుళ్లను లేదా అన్ని రకాల తెగుళ్లను ఇది నివారిస్తుంది. రైతు మిత్రులారా చూడండి, రైతు మిత్రులారా, నాకున్నటువంటి ఒక అర ఎకరం భూమిలో పసుపు విత్తినాను. పసుపులో మర్రకు రోగం, అడుగు రోగం, దుంపకుళ్ళు రోగం, ఇలాంటి చాలా రకాల రోగాలు అనేవి కనబడుతున్నాయి. ఈ అన్ని రోగాలను మనం తొలగించాలంటే అర ఎకరానికి 250 గ్రాముల ఈ సఫర్ను స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. రైతు మిత్రులారా, ఈ సఫర్లో వచ్చేసి కార్బాన్డిజం 12% మరియు మ్యాంకోజబ్ 63% అనేది ఉంటుంది. కావున నేను ప్రస్తుతము ఈ సఫర్ను అర ఎకరానికి 5 స్ప్రే పంపులుగా చేసుకొని మనము పసుపు పంటలో స్ప్రే చేయడం జరుగుతుంది. రైతు మిత్రులారా చూడండి, రైతు మిత్రులారా, సఫర్ కార్బాన్డిజం 12% మరియు మ్యాంకోజబ్ అనేది 63% అనేది ఉంటుంది. కావున పసుపు పంటలో వచ్చే దుంపకుళ్ళు రోగం, తాటాకు తెగులులను నివారిస్తున్న ఛానల్ మొదటిసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్.